మనం అప్పుడప్పుడు మాట అంటాం నేను, ఎందుకంటే చూడండి, మనం ఎన్ని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు వండినా దానికి రుచికర కావాలంటే ఎవరు ఉండాలి? బాగా వండరు, కానీ ఉప్పును రుచినిచ్చేది కదా, ఉప్పు లేదు. ఇప్పుడు ఎవరైనా చాలా బాగున్నాయి అంటారా? సప్పకున్నాయి సప్పకున్నాయి నిలుపుతారు కదా. దేవుడు ఉప్పులంటోడు అనమాట. దేవుడు ఉప్పులంటోడు. ఎన్ని ఉన్నా, ఎన్ని హఠహాసాలు ఉన్నా, అక్కడ దేవునికి మహిమకరమైన సంగతులు లేకపోతే ఆ దేవుని యొక్క మహిమను దొంగిలించినట్టు లెక్క. కనుక అక్కడ ఇంక ఏమి లేదన్నమాట. అందరూ ఉంటారు, కానీ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు మన ఇంట్లో? దేవుడు అక్కడ లేకపోతే ఎవరు లేనట్టే. ప్రభు ఉంటే ఒకవేళ ఎవరు లేకపోయినా కూడా అన్నీ ఉన్నట్టే. ప్రభువే లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టే. కనుక ఇది దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రియారిటీ, ప్రాముఖ్యత దేవునికి మనము ఇవ్వాలి. కనుక ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మాటలు మనం తప్పనిసరిగా వినాలి. కాబట్టి మన జీవితానికి ప్రత్యేకించి 2 గృహాలు చాలా అవసరం. మన జీవితానికి 2 గృహాలు అవసరం. 2 గృహాలలో ప్రాముఖ్యమైనది ఒకటి, సామాన్యమైనది ఒకటి. ప్రాముఖ్యమైనది దేవుడు కోరుకునేది, సామాన్యమైనది మనం కోరుకునేది. దానికి మీకు ఇలా చెప్తాను. 1 భౌతిక గృహము, 2 దైవిక గృహము. గృహం అంటే ఇల్లే కదా, ఇల్లే కదా గృహం అంటే. కనుక 1 భౌతిక సంబంధమైనటువంటిది, 2 దైవిక సంబంధమైనది. భౌతిక సంబంధమైనంటే మనము కంటికి కనిపించేటువంటి ఇల్లు. ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది కదా, ఈ కట్టడ కంటికి కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఇది అవసరమా అని అన్నారనుకోండి ఎవరైనా, ఏమని చెప్తాం? అవసరమే. మరి లేకపోతే ఎక్కడుంటాం? కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి గృహం అవసరం. అయితే ఆ గృహము సామాన్యమైనది, దానికి అంత ప్రాముఖ్యత లేదు. మనకు అవసరమే, కానీ అంత ప్రాముఖ్యతది లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. ఇప్పుడు ఈ కంటికి ఇలా కనబడుతుంది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇంకో 2 అంతస్తులు పెరిగిద్దేమో తెలీదు కదా. అది పెరగచ్చు తగ్గొచ్చు కదా. కానీ ఇది సామాన్యమైనటువంటి గృహం. సామాన్యమైనటువంటి గృహానికే ప్రభువారు చెప్పినప్పుడు ఒక సామాన్యమైనటువంటి గృహాన్ని మనం చూడాలన్నా కూడా ఆ గృహాన్ని ఎలా చూడాలని లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే, మీరు బైబిల్ తెచ్చుకున్న వారైతే, ప్రభు నమ్ముకున్న బిడ్డలైతే, లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చూడండి. ఈ మంచి మాటలు రాయించాడు యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు చెబుతున్నారు. చూడండి ఒకసారి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయ సాగుదురు అన్నాడు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 3 విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. 1 తగులుబడి చూసుకోవాలి. ఒక గృహాన్ని కట్టేటప్పుడు తగులుబడి చూసుకోవాలి. తర్వాత దానికి పునాది బలంగా ఉండాలి. ఆ తర్వాత దానిని పూర్తి చేయాలి. తగులుబడి చూసుకోవాలి, బలమైన పునాది వేయాలి, తర్వాత దాన్ని పూర్తి చేయాలి. ఈ 3 విషయాలు చూసుకుంటేనే ఇల్లు కట్టడమైనా ఏ కట్టడమైనా దిగాలి, లేకపోతే దిగకూడదు. తగులుబడి అంటే దాని అర్థం ఏంటంటే మనం అసలు ఎంత కట్టగలం, ఎంత ఇల్లు కట్టగలం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవసరం, ఎన్ని లక్షలు కావాలి, ఇవన్నీ ఫస్ట్ చూసుకుంటాం. తర్వాత దానికి పునాది ఎంత వేయాలి, ఆ పునాది ఎలా ఉండాలి, మనం వేసుకునేటువంటి అంతస్తులను బట్టి పునాది వేయాలి కదా. ఒకవేళ అలాగే వేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ పైన ఇంకేమి వేసుకోవడానికి ఉండదు. కాబట్టి వేసుకునే దాన్ని బట్టి పునాది వేయాలి. పునాది ఎంత బలంగా వేస్తావో ఆ తర్వాత ఆ కట్టడం అంత బాగుంటుంది. తర్వాత దాన్ని పూర్తి చేయాలి. అంటే పూర్తి చేసేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? తగులుబడి కరెక్ట్గా ఉంటే వస్తుంది, పునాది సరిగా ఉంటే వస్తుంది. ఎందుకు అంటే చాలా మంది అటు ఇటు తిరిగి వస్తూ ఉంటారు. టైల్స్ లేవా, టైల్స్ వేస్తే బాగుంది కదా, ఇలా ఉన్నాయా, ఇలా ఎందుకు శంగపూని తెప్పిస్తే బాగుంటది కదా, ఈ బాత్రూమ్ ఏంటి ఇలా ఉంది, బాత్రూమ్ లో ఇంచు మంచి డబ్బులు వేసుకుంటే బాగుంటది కదా, అలా చేసావా, ఎందుకు పైన స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటే బాగుంటది కదా అని అమలక్కలందరూ చేరి రకరకాల సూచనలు సలహాలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరూ ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు. సలహాలన్నీ మనం పాటిస్తూ ఉంటే నీ తగులుబడిపోద్ది. తగులుబడి అంటే నీ సొమ్ము. ఇప్పుడు 10 లక్షలు అనుకున్నావు నీ ఎస్టిమేషన్, ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఎంత అవుద్ది, ఎంత అవుద్దో తెలియదు. కనుక అంటే ఆ తగులుబడి ఎక్కువైపోద్ది.
ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఒక మాట అనేసి పోతారు, నీకు లచ్చలిచ్చేవాడు ఎవడుండడు కదా. అందుకే ప్రభు గారు ఏమన్నారు, ఫస్ట్ నువ్వు తగులుబడి చూసుకో, చేయగలవా చేయలేవా, తర్వాత పునాది సరిగా ఉంచుకో, ఆ తర్వాత దాన్ని పూర్తి చేయి. ఒకవేళ పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ కట్టడం సరిగా నిలబడదు. బాగా వినాలి, చాలా అవసరం ఇది. తర్వాత పూర్తి చేయాలి అంటాడు, అంటే పూర్తి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉండి అది పూర్తి చేయకుండా మొండి గోడలతో అలా వదిలేశారు అనుకోండి, వచ్చేవాళ్ళు ఏమంటారు అప్పుడు, పనోడు పందిరేస్తే ఇలాంటి సామెతలు అసలు మీ తర్వాతే పిచ్చులు వచ్చి పడగొచ్చినీరా అన్నట్టుగా చెప్తారు. అది పూర్తి చేయలేకపోతే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తూ ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ సూటిపూటి మాటలు పడలేక అదేమో కట్టలేక మనసంతా మానసికంగా కురుగిపోయి పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇల్లు వాకలి భార్య బిడ్డలు విడిచిపెట్టి నేను పోతానని నెత్తిమీద చెంగేసుకుని వెళ్ళిపోతాడో ఇంటేజ్ మరి తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఉత్తినే ఈ మాటలు చెప్పలేదు. తగులుబడి చూసుకోవాలి, తర్వాత పునాది సరిగా ఉండాలి, ఆ తర్వాత దాన్ని పూర్తి చేయాలి. ఈ విషయాలన్నీ ఏంటంటే భౌతికమైన గృహ నిర్మాణం కొరకు చేసేవి, ఒక సామాన్యమైన ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనవి. ముందుగానే చెప్పాను, అందుకనే సామాన్యమైన గృహానికి అంత ఇంపార్టెన్స్ లేదు. వారి వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క తగులుబడిని బట్టి వాళ్ళు ఎంతైనా కట్టుకోగలరు, ఎంతైనా మానేయగలరు. మేడ కట్టుకున్న ఇల్లే, చిన్న పూరు గుడిసున్న ఇల్లే, రేకు డబ్బా ఉన్నా కూడా ఇల్లే, ఏదైనా దాన్ని ఇల్లే అంటారు. ఇంకేమన్నా అంటారా? మరి నాకు తెలియదు, మీరు చెప్పండి, ఏమన్నా అంటారేమో. ఏదైనా అది ఇల్లే, కాబట్టి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, నీకున్న దాన్ని బట్టి నువ్వు అది చేస్తావు. కానీ ప్రాముఖ్యమైన ఇల్లు ఒకటి ఉంది, అదే దైవిక గృహము. అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా పరిశుద్ధమైనది. కనుక ఆ ఇల్లు చాలా అవసరం, ఆ ఇల్లు ప్రాముఖ్యం. ఈ ఇంటిని సరిగా చూసుకోకపోయినా పర్వాలేదేమో కానీ దైవిక గృహాన్ని మాత్రం పట్టించుకోకపోతే ఆ స్థితి మాత్రం సామాన్యంగా ఉండదు, ఆ ఇల్లంతా పాడైపోద్ది. సరే, ఇప్పుడు దైవిక గృహం అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే దైవిక గృహం అనగానే ఏంటి అని అంటే గనక 100వ కీర్తన 3వ చరణం చూడండి. 100వ కీర్తన 3వ చరణంలో పరిశుద్ధుడైన దేవుడు ఈ మాట రాయించాడు చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. చాలము, మనం ఎవరమో ఆయన వారం. అంటే ఫస్ట్ ఈ మాట నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, తగులుబడి చూసుకున్నావు కదా ఎంత ఉంది ఏంటనేది. అది ఏ గృహానికి? మనం కట్టుకున్న భౌతికమైన గృహానికి. నిన్ను కట్టుకోవడానికి, నిన్ను కూడా ఒక గృహంగా ఏర్పాటు చేసుకోవడానికి నిన్ను కూడా తగులుబడి చూసుకోమంట. అంటే నేను ఎవరనే విషయం ఫస్ట్ తెలియాలి, నేనెవరు అనేటువంటిది తెలియాలి. అది తగులుబడి అన్నమాట. ఎవరు అని ఒకవేళ ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం. అంటే మనందరం ఎవరు ఇప్పుడు? ఆయన వారం. ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. కనుక మన అందరము దేవుని వారం. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఎవరైనా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా, ఎవరైనా కూడా పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద పుట్టిస్తే అందరం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి మన అందరము ఆయన వారము. అదే తగులుబడి. ఇది దైవిక గృహం. మరొక మాట కూడా చెప్తాను చూడండి. 22వ కీర్తన 10వ చరణాన్ని కూడా చూడండి. 22వ కీర్తన 10వ చరణాన్ని చూడండి. 22వ కీర్తన 10వ చరణం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. చాలు. అంటే దీనికి ఆధారం కూడా ఎవరు అంటే ఆయనే. తగులుబడి అంతా ఇచ్చేది ఎవరు అంటే ఆయనే. ఇప్పుడు కింద నుంచి మనము కావాల్సిన వస్తువులన్నీ మనం సమకూర్చుకోవడానికి ముందు ఎంత ఉందో మనం చూసుకుంటాం కదా. మన గృహాన్ని కూడా మనం కట్టుకోవడానికి ఫస్ట్ నేనెవరో తెలిస్తేనే ఆ గృహ నిర్మాణం జరుగుతుంది. అసలు నువ్వెవరో తెలియకపోతే నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియదు. ఎప్పుడైనా అనుకున్నారా, పరిశుద్ధుడైన దేవుడే నన్ను భూమి మీద పుట్టించాడు కాబట్టి నేను ఆయన దానను, నేను ఆయన వాడను అనే సంగతి ఎందుకు అంటే మనకు ఆధారం ఎవరు? ఆయనే ఆధారం. మరొక మాట కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. అంటే మనకున్న ఆస్తి అంతా ఎవరన్నమాట? మనకున్న ఆస్తి ఎవరనుకుంటున్నారు? ఆయనే. తెస్తే గౌరవం ఉంటుందన్నమాట, లేకపోతే గౌరవం కూడా పోతుందన్నమాట. అంటే ఈ కంటికి కనిపించే వాటిని చూసి భ్రమపడి ఇదే పునాది అనుకుంటున్నాం మనం. అది తగులుబడి కట్టుకోవడానికి బాగానే ఉంది, కానీ మనకున్న తగులుబడి, మనకున్న ఆస్తి ఎవరంటే దేవుడు. మనకు దేవుడే ఆస్తి.
ఈ ఇంటిని కట్టుకోవడానికి ఈ సొమ్మంతా అవసరం, రైటే. కానీ దేవుని ఇల్లు కట్టుకోవడానికి దేవుణ్ణి ఆస్తిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే సమస్తమునకు ఆధారం, ఆయనే పుట్టించాడు, ఆయనే పెంచి పెద్ద చేశాడు. కాబట్టి మనకు తగులుబడి ఎవరంటే ఆయనే. ఇది అర్థమైంది కదా. రండి, ఇప్పుడు రెండోది ఏంటి? తగులుబడి తర్వాత పునాది. కంటికి కనిపించేటువంటి ఈ భౌతిక కట్టడానికి పునాది ఇయ్యాలా వద్దా? మాట్లాడరేటి? పునాది ఇయ్యాలి కదా. పునాది లేకపోతే అసలు బేస్మెంట్ అంతా దాని మీద కదా ఆధారపడి ఉంది. పైకి ఎంత అందంగా కనిపించినా గానీ భూమి లోపల ఎంత బలంగా ఉంటే పైకి కనిపించే కట్టడం అంతా బాగుంటుంది. ఇప్పుడు భూమి లోపల వేసేటువంటి ఈ పునాది సరిగా కావాలి. దానికి ఎన్ని పెడతామో కదా, ఏమంటే అంతే కదా. పునాదికే లాగేసిందండి 10 లక్షలు అంటారు అప్పుడప్పుడు. కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అది నీ కంటికి కనబడదు. కానీ దాని మీద నీ జీవితం అంతా ఆధారపడి ఉంటది. మన ఇంట్లో నివాసం ఉండాలి కదా. కనుక ఆ పునాది ఏంటి అనేది చూస్తే రెండో మాట పునాది ఏంటి అని అంటే, ఆ దేవుని వాడవైన నీవు, దేవుని దానమైనటువంటి నీకు పునాది కావాలి. ఆ పునాది ఏంటనంటే నువ్వు రక్షణ అనుభవంలోనికి రావాలి. ఎందులోకి రావాలి? రక్షణ అనుభవంలోనికి రావాలి. ఎందుకు రక్షణ అనుభవంలోనికి రావాలి? ఏంటి అవసరం ఏంటి? నువ్వు పునాది వేసుకోవాలి. నీ ఆస్తి దేవుడే అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు పునాదిగా తయారు కావాలంటే, నువ్వు పునాది వేసుకోవాలంటే నీకు చాలా అవసరం ఉంది. ఎందుకు పునాది వేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా చెప్తున్నాడు. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చూడండి. ఎందుకు వేసుకోవాలి పునాది? మనకి ఎందుకు అవసరం? మనకు రక్షణ అనుభవం ఎందుకు అవసరం అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అంటే ఎందుకు పునాది వేసుకోవాలి? ఎందుకు పునాది వేసుకోవాలంటే మనకు ఆస్తి ఆయనే, కానీ మనం ఏం చేసామంటే ఆయన్ని దూరం పెట్టాం. దూరం పెట్టడం వల్ల లోక సంబంధంగా ఉన్నటువంటి పాపాన్ని అంతటిని కూడా లోపల తెచ్చుకుని పెట్టుకున్నాం. చిన్న మాట చెప్తాను మీకు. ఇప్పుడు బిల్డింగ్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ పునాది వేసేటప్పుడు పునాదికి ముందు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ అంతా చెత్తా చెదరంతో పేరిపోయింది కదా అడవి. ఇప్పుడు అడవిలో శంకుస్థాపన చేసేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు? దాన్ని శుభ్రం చేస్తారు. ఒక్కరనే చెప్పారన్నమాట. ఇటుకంట, కంకరంట, బోరంట, గొయ్యలంట, నవధాన్యాలంట. ఫస్ట్ అడవి కింద పేరిపోయింది. అక్కడ ఎలా కడతారు బిల్డింగ్? కట్టగలరా? కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ చెత్త పేరుకుపోయి ఉంటే చెత్తనంతటిని క్లియర్ చేస్తే అక్కడ ఒక చక్కటి ప్లేస్ ఏర్పడుతుంది. నీ లోపల అదిగో వెనకాల చెత్త ఎంత ఉందో అంత చెత్త ఉందో లోపల. పాపపు చెత్త, దేవునికి విరోధమైనటువంటి చెత్త, దేవునికి నచ్చని జీవితం అంత ఉంది. ఇప్పుడు దాని మీద పునాది వేయడానికి, పిల్లలు వేయడానికి ఎలా కుదురుతుంది? కుదరదు. ఫస్ట్ పునాది వేయాలంటే అవన్నీ ఏం చేయాలా? క్లియర్ చేయాలి. అవి క్లియర్ చేస్తే ఒక చక్కటి ప్లేస్ వస్తుంది. అప్పుడు మనం పునాది వేయడానికి, అక్కడ బోర్లు తీయడానికి అవకాశం కలిగింది. దేవుడు అంటున్నాడు నీకు రక్షణ అనుభవం కావాలి. ఎందుకు కావాలి అనంటే నీ లోపలంతా చెత్త పేరిపోయింది. అదే పాపం అనేటువంటి చెత్త, అది పేరిపోయింది. దాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అది కాబట్టి నువ్వు క్లియర్ చేసుకుంటేనే నువ్వు పునాది వేసుకోగలవు. నువ్వు క్లియర్ చేస్తేనే పునాది పడుతుంది అక్కడ. లేకపోతే వేయడానికి ఉండదు. మేస్త్రి వస్తాడు, ఎక్కడ ఏమంటావా అంటాడు. ఫస్ట్ ఇదంతా శుభ్రం చేయవయ్యా అంటాడు. ఇప్పుడు బాలకృష్ణ వచ్చాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, అయ్యో ఇదంతా సిరాసిరాగా ఉంది, గవ్వ ఏం చేసాడు? ఇదంతా శుభ్రం చేశాడు. శుభ్రం చేయకపోతే మనం ఇక్కడ కూర్చోగలమా? కనుక లోపల హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కారణం ఏంటంటే నీకు రక్షణ అనుభవం కావాలి. అది పునాది. ఈ ఇంటికి పునాది ఏమేస్తారు? శుభ్రం చేసేస్తారు, అన్ని బోర్లు తీసేస్తారు, అన్ని రకాలుగా చేసేస్తూ ఉంటారు. దానికి అది అవసరం. కానీ ఈ పునాది రక్షణ అనుభవంలోనికి వస్తేనే నిలబడుతుంది. అంతేకాదు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులోనికి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నారు. ఎవరు శుద్ధి చేస్తారు? అది ఇక్కడ ఈ స్థలాన్ని ఏమో ఇంటి యజమానులు శుభ్రం చేసుకున్నారు. కానీ లోపల ఉన్న హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారంటే మన వల్ల అయితే కాదు. కనుక నీకు రక్షణ భూమి రావాలంటే ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను మన్నించండి అని యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే అక్కడ పునాది పడుతుంది. అక్కడ పునాది పడుతుంది. ఆయన అంటున్నాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుందండి. పవిత్రులుగా చేస్తుంది. పవిత్రత. నువ్వు అందులో ఎన్ని వేసినా, ఎన్ని వేయకపోయినా, ఏం చేసినా అది కంటికి కనిపించేవే చేసుకునేవే కదా అవి. వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అంటే నీ తృప్తి కోసం నువ్వు చేస్తావు అంతే. కానీ లోపలికి ఈ రక్షణ భావం తప్పనిసరిగా ఉండాలి.
అది దేవుని చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాట చెప్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచ్చిన భాగం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నది అన్నాడు. బండ మీద కట్టుకుని ఇల్లు అన్నాడు. దానికి అక్కడ ఏం చెప్పుకోదలుచుకున్నాడు ఆయన అంటే, ప్రత్యేకించి ఈ భౌతిక సంబంధమైన ఇంటి గురించి మాట్లాడట్లేదు ఆయన. అక్కడ దైవికమైనటువంటి ఇల్లు గురించి, దైవికమైన గృహం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు పునాది వేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అంటే ఏంటి? నువ్వు వేసుకునేటువంటి పునాది మీద ఇల్లు ఎలాగ ఆధారపడిందో, నీ హృదయంలో కూడా పునాది యేసుక్రీస్తు అనేటువంటి పునాది, యేసుక్రీస్తు అనేటువంటి బండను అక్కడ వేసుకోగలిగితే, ఆయన ముద్రించుకోగలిగితే, ఆ హృదయంలో పెట్టుకోగలిగితే నీ ఇల్లు గట్టిగా ఉంటుంది. పడడానికి అవకాశం లేదు, పడడానికి అవకాశం లేదు. మీరు చెప్పండి, ప్రభువు నమ్ముకున్నాను అంటారు, ప్రభువులో ఉన్నానంటారు, యేసుక్రీస్తు భక్తులు అంటున్నారు చాలా మంది. మరి ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు నేరాల ఘోరాలు వాళ్ళు కూడా చేస్తున్నారు? ఎందుకు తప్పులు చేస్తున్నారంటే వాళ్ళ పునాది ఎవరి మీద ఉన్నట్టు ఇప్పుడు లెక్క. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరి మీద ఉంది? ప్రభు మీద ఉందా, లోకం మీద ఉందా? అంటే నీ పునాది సరిగా లేదు అని అర్థం. నీ పునాది సరిగా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంతేనా? భౌతిక గృహానికే అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దైవిక గృహానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి? ఉండాలా వద్దే చెప్పండి? ఇల్లు కట్టేటప్పుడు ఆనందమే ఆనందం, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ అప్పులు ఎలా తీర్చాలరా బాబోయ్, ఆనందం ఏమైపోయింది? గ్రాండ్ గా చేయాలి, బిర్యానీ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలని అప్పులు సప్పులు చేసి అన్ని పెట్టేస్తారు. అందరూ ఉంటారు అక్కడ, వెళ్ళిపోతారా? ఎవరికల్లా అందరూ వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ భారం అంతా ఎవరు భరించాలి? అందుకే తగులు కూడా చూసుకోవాలంటే, ప్రేమతో ఎవరినైతే మనం పిలిచామో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, పిలిచిన మనము సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. వారి కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు కూడా దీవించబడాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా చూసే బాయ్ ఎంత ఆనందంగా ఉన్నదో, మంచి గృహం కట్టుకున్నాడమ్మని వాళ్ళు చూసి ఆనందించాలి. ఆ గృహాన్ని చూసి మనం కూడా ఆనందించాలి. అలాగ ఆనందించాలంటే ఈ మూడు ఉండాలి: తగులుబడి ఉండాలి, పునాది బాగుండాలి, ఆ తర్వాత దాన్ని సకాలంలో పూర్తి చేయగలిగే స్థితి కూడా ఉండాలి. అంతేకాదు, మనము ఆ స్థితిని తెలుసుకుని యేసుక్రీస్తు అనేటువంటి పునాది సరిగా ఉంటే గనక గాలి, వరద, వాన అంటే లోక సంబంధమైన ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా అసలు పడే అవకాశమే లేదు. చిన్న విషయం చెప్తాను చూడండి. కొంతమంది పెద్ద పెద్ద మేడల్లో ఉంటారు, మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పూరు గుడిసెల్లో ఉంటారు, రోడ్డు పక్కనే పడుకుంటారు. వాళ్ళు అంత బాగా పడుకుంటారండి. మన ఇంట్లో పడుకున్నా సరే భయం వేస్తుంది, ఏదో కుట్టేద్దాం మనల్ని. వాళ్ళు రోడ్డు మీదే పడుకుంటారు. కనుక ఎక్కడున్నా కానీ ఫస్ట్ ప్రియారిటీ కావాల్సింది ఏంటంటే ఈ హృదయం. ఈ హృదయంలో ప్రభు అనేటువంటి పునాది బాగుంటే ఎక్సలెంట్ గా ఉంటాం. తర్వాత మూడోది ఏం చెప్పాను? మొదటి తగులుబడి చూసుకోవాలంటే నీవెవరో తెలుసుకోవాలి కదా. రెండవది పునాది, రక్షణ అనుభవంలోనికి రావాలి, ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి. తర్వాత మూడోది ఏంటి? పూర్తి చేయాలి. అంటే కట్టడం ప్రారంభించిన తర్వాత పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తే దానివల్ల ఏమి ఉపయోగమో లేదు. ఒకసారి ప్రభువులోనికి మనం అడుగుపెట్టిన తర్వాత, ప్రభువుకి మనం హృదయం ఇచ్చిన తర్వాత జీవితకాలం మట్టుకు కూడా ఆ ఇల్లు ఎలా ఉండాలంటే కొనసాగించబడాలి. ఉండాలా వద్దా? ఆ ఇల్లు ఎప్పుడు కొనసాగించబడాలి. బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దీనికి ఏమైనా పని ఉంటుందా? ఏమంటే కావాల్సిన హంగులు, ఆర్భటాలు అన్ని చేసేసారండి. అన్ని అయిపోయిన తర్వాత దానికి ఏమైనా పెట్టుబడి పెడతామా? అలాగే పెడతామా? ఇంకేం పెట్టాం. ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ చూసి ఇది కూడా ఇవయ్యా, అది కూడా ఇవ్వంటే చేస్తాంలేండి, చూద్దాంలేండి అంటాం. మనం చెయ్యం, దాన్ని పట్టించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ ఇల్లు ముఖ్యమా, ఇంట్లో ఉన్న మనుషులు ముఖ్యమా? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి? ఇంట్లో ఉన్న మనుషులు కదా. ఇల్లు కట్టడానికి కావాల్సినవన్నీ సమకూర్చుని కట్టి పూర్తి చేసేసావు, అయిపోయింది ఇప్పుడు ఇల్లు. మరి ఇంట్లో ఉన్న మనుషులు వాళ్ళలా పూర్తి చేసుకోవాలి వారి జీవితాల్ని, వాళ్ళలాగా నడిపించుకోవాలి వారి జీవితాల్ని, వాళ్ళలా కాపాడుకోవాలి వారి జీవితాల్ని కదా. చాలా అవసరం ఇది. అందుకనే ఇల్లు కట్టడం పూర్తి అయిపోయింది, పూర్తి చేసేసావు, ఎలాగో మొత్తం మీద పూర్తి చేసేసావు. కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఎలా పూర్తి చేసుకోవాలని కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలా పూర్తి చేసుకోవాలి, నీ జీవిత దినాలను ఎలా పూర్తి చేయాలనే విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, అందులో మొదటి విషయం ఏంటంటే 106వ కీర్తన. నీ ఇంటిని నువ్వు ఎలా కొనసాగించుకోవాలి? కడ వరకు కొనసాగించాలి కదా, జీవితాంతం కూడా కొనసాగించాలి కదా. కాబట్టి నువ్వు ఎలా కొనసాగిస్తావు, దాన్ని పూర్తి చేసుకోవాలి కదా. 106వ కీర్తన 25వ చరణం.
యెహోవా మాట ఆలకింపక ఆ, వారు తమ గుడారములో సనుగుకొనిరి. వారు తమ గుడారములో సనుగుకునేది. ఏం చేశారంట? గుడారం అంటే ఇల్లే కదా. గుడారంలో ఏం చేశారంట? సనుక్కున్నారంట. పెద్ద మేడ కట్టుకున్నావు, ఇప్పుడు అందులో సనుక్కుంటే ఇల్లు బాగుంటదా? సనుగులు ఎప్పుడు వస్తాయి సాధారణంగా? ఎందుకు వస్తాయి? అచ్చాసికి పోయినప్పుడు, చేయకూడ పని చేసినప్పుడు, ఇంకా ఏవేవో కావాలనుకున్నప్పుడు, ఉన్నది చాలదనుకున్నప్పుడు. కనుక విపరీతమైనటువంటి సనుగులు గునుగులు ఆ ఇంట్లో వస్తాయా? మీ ఇళ్లలో కూడా చాలా ఉన్నాయి కదా గొనుగులు, లేవా? ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కొనుక్కోకుండా వచ్చారు చెప్పండి మీరు. కొనుక్కోకుండా అంటే సనుగులు గొనుగులు నీ ఇంట్లో ఉండడం వల్ల, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, సనుగుల వల్ల నీ ఇల్లు పాడవుతుంది. అప్పుడు నువ్వు జీవితాంతము ఆ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించలేవు. ప్రభువు మీద ఉన్నటువంటి దృష్టి పక్కకు పోతుంది, కొనసాగించడం చాలా కష్టమైపోద్ది. కనుక ఆ ఇంటిలో ఎప్పుడు కూడా సనుగుల మంత్రం ఉండకూడదు, స్తుతుల మంత్రమే ఉండాలి. సనుగుల మంత్రం ఉండకూడదు. సనుక్కున్నావు అని అంటే ఆ స్థితిగతులు బాగోవు, కుటుంబం పాడైపోద్ది కదా. నిజంగానే ఆ స్థితిగతులకు వెళ్ళిపోతే అక్కడ ఎవరుంటారు అనుకుంటున్నారు? సనుగుల మధ్యలో ఎవరుంటారు అనుకుంటున్నారు? అపవాదు ఉంటాడు, వాడు ఉంటాడు. ఇది వెళ్ళగలగ అంటాడు కదా, ఇంకో 2 అను బాగుంటది అంటాడు. ఇంకా అసలు నువ్వు అసలు వేరే మాత్రం రెచ్చిపోతావు ఇద్దరు. దానివల్ల ఎంత ప్రమాదం అంటే నీ కుటుంబం పాడవుతుంది. జాగ్రత్తగా ఉండాలి, నీ కుటుంబం పాడవుతుంది. ఈ పాడైపోయేటువంటి స్థితికి నువ్వు కారణం కాకూడదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, చక్కగా ఇంట్లోకి వెళ్ళారు, బాగున్నారు, ఎంతో చక్కగా వెళ్ళారు. తర్వాత వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరికీ బయటకు వచ్చి లోపల యజమాని లోపల ఉంటాడు, ఈవిడ బయట ఉంటుంది అనుకోండి. ఇద్దరు కలిసి గట్టి గట్టిగా కేకలేసి తిట్టుకుంటారు అనుకోండి. ఇప్పుడు కేకలేసుకున్నారు అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు దేవునికి ఎంత అవమానం. కనుక నీ ఇల్లును కడ వరకు కొనసాగించాలంటే నీ ఇంట్లో ఏముండకూడదు? సనుగులు ఉండకూడదు. సనుక్కునే ఇల్లు సాతాను ఇల్లు, అది సాతాను ఇల్లు. ఓకేనా? పునాది బాగుంది, గట్టిగానే వేసుకున్నావు అంటే ప్రభువుని అంగీకరించావు, రక్షణలోకి వచ్చావు, తగులుబడి చూసుకున్నావు, ఎంత కట్టాలంత కట్టిస్తావు, వెరీ గుడ్, అది కూడా బాగుంది. కానీ కొనసాగించడమే కష్టం. మెయింటెనెన్స్ అంటారు కదా, అదే కష్టం. రెండో మాట కూడా చూడండి, అక్కడే ఉంటది 106వ కీర్తనలోనే 35వ చరణాన్ని చూడండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది. అంటే ఏంటి అని అంటే దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో చేయాల్సిన పనులు, దైవిక గుణాలతో బ్రతకాల్సిన వారు బ్రతకకుండా లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం. పక్కింట్లోకి పెద్ద బీరువా వచ్చిందనుకో, ఇప్పుడు నీ ఇంట్లో బీరువా లేదనుకో, నీకు అంత స్తోమత లేదనుకో, ఇప్పుడు నీ దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఆ పెద్ద బీరువా మీదకి వెళ్ళిపోద్ది కదా. ఆల్రెడీ చిన్న బీరువా ఇంట్లో ఉంది, కానీ అది చాలదు మనకి, ఎందుకంటే వాళ్ళు మా పెద్ద బీరువా కొనుక్కున్నారు. నీ ఇంట్లో నీకు స్తోమత లేదు, సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ ఒక చిన్న టీవీ ఉంటే చాలు. కానీ అది కాదు, నాకు పెద్ద టీవీ కావాలి, అది 50,000 పర్వాలేదు. నీ జీవితానికి నీకు ఎంత అవసరమో అంతే సమకూర్చుకోవాలి. ఇతరులు లోకస్తులు ఎలాగైతే ఆలోచిస్తా ఉన్నారో, లోకస్తులు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, లోకస్తులు ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో, అలాగ నువ్వు మాట్లాడుకున్న వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే నీ ఇల్లు ఏమవుతుంది? బాగుంటది అప్పుడు. అమ్మో, కొంతమందికి అయితే అసలు వారసలేనితనం. అమ్మో, వాళ్ళు కట్టేసుకున్నారు, అమ్మో వాళ్ళు సంపాదించుకున్నారు బాబోయ్, వాళ్ళు పెట్టేసుకున్నారు బాబోయ్, ఇంకేముంది బాబోయ్, నాకు లేదు బాబోయ్, వారసలేనితనం, ఏడుపు కొట్టుతాను. ఇవి ప్రభువు నమ్ముకున్న నీవు నీ ఇంట్లో ఉండకూడదు. ఇలాంటివి నువ్వు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇతరులకు వ్యతిరేకమైన జీవితం, ప్రభువుని అవమానకరమైన జీవితం అక్కడ కనబడకూడదు. అప్పుడే నువ్వు కొనసాగించగలుగుతావు, లేకపోతే అది కూడా పాడవుతుంది. మొదటిది ఏంటి? సనుగులు ఉండకూడదు. రెండవది ఏంటంటే లోకాన్ని లోపలికి తీసుకుని రాకూడదు మీ ఇంట్లోకి. ఆ తర్వాత 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అన్నాడంటే నీకు ఇచ్చినటువంటి పునాదిని, నీకు ఇచ్చినటువంటి రక్షణానుబంధాన్ని నిజంగా కూడా నువ్వు కాపాడుకోవాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ ఇంట్లో ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. స్తుతులు లేని ఇల్లు సాతాను ఇల్లు అని ముందు చెప్పాను కదా. ఎక్కువ స్తుతులు ఉంటాయా, బూతులు వస్తున్నాయా? ఆ ఇంట్లో ఏముంటున్నాయి? ఏంటి స్తుతులు ఉంటున్నాయా? పొద్దున లెగ్గానే స్తోత్రం నాయనా, ఈ మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు ప్రభా, ఈ మంచి గృహాన్ని నాకు ఇచ్చావు ప్రభా, ఈ రోజు కొద్దిగా ఆహారం తిన్నాను నీ దయ వల్ల, నీకు స్తోత్రాలు ప్రభా, నా కుటుంబాన్ని రక్షించావు, కాపాడు ప్రభా, స్తోత్రములు. మా పక్కింటి వాళ్ళు కూడా ప్రభా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేయండి ప్రభా. ఎప్పుడైనా చేసావు ఇలాగా? నీ ఎదురింట్లో వాళ్ళు కష్టాలతో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ప్రార్థించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నువ్వు స్తుతిస్తూ ఆ స్తుతుల ద్వారా నీ ఇరుగు పొరుగు వారికి కూడా మంచి చేసేవారుగా మారాలి. అప్పుడు నువ్వు దాన్ని కొనసాగించగలుగుతావు.
ఇవేమి మా ఇంట్లో ఉండవండి, యుద్ధం అండి, గొడవ అంటే అది సాతాను ఇల్లు అవుతుంది. అలాంటిది వద్దు మనకి, అది వద్దు మనకి. దైవిక గృహము దేవుని అనుభవాలతో, దేవుని గుణలక్షణాలతో కట్టుకోవాలి. అది శ్రేష్టమైనది. అది లేనప్పుడు ఆ ఇల్లు చాలా ప్రమాదకరంగా ఉంటుంది, గజిబిజి గందరగోళంగా ఉంటుంది, ప్రమాదకరమైనది అది. తర్వాత 4వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. లోకాసువార్త 18వ అధ్యాయం, లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అన్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, విసుకక నిత్యము ప్రార్థన అంటే ఆ ఇంట్లో ఏముండాలి? ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ఎందుకంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ముందు కూడా ఒక మాట చెప్పాను మీకు. ఇల్లు కట్టేసావు, ఇల్లు కట్టిన తర్వాత ఇంకా దాన్ని ఏమైనా మళ్ళీ పునఃతీస్తామా? తీయం కదా. ఇంకా మళ్ళీ దానికి ఏమైనా రంగులు వేస్తామండి. ఎప్పుడైనా పండుగ వస్తే ఒకసారి మళ్ళీ ఏం చేస్తాం? జస్ట్ ఒకసారి అలాగే రంగులు దిద్దుతాం, కావాల్సిన ఏంటంటే తుది మెరుగులు దిద్దుతాం, అంతే. దానికి ఏమైనా కావాలంటే ఇంకా దాని పెద్ద పట్టించుకోం. కానీ ఈ దైవిక గృహాలు ఉన్నాయి చూసారా, మన ఇంటిలో ఉంటున్నాం, ఇవి మాత్రం జీవితాంతం రంగులు దిద్దుతూనే ఉండాలి. దీనికి జీవితాంతం చేయాల్సిన ప్రాసెస్ ఇదంతా. ప్రార్థన ఎప్పుడు జరుగుతూ ఉండాలి, స్తుతులు ఎప్పుడు జరుగుతూ ఉండాలి, సనుగులు ఎప్పుడూ ఉండకూడదు. ఇవి నిత్యము జరిగేవి, అప్పుడప్పుడు చేసేవి కాదు, జీవితాంతము జరిగేవి. ఇవి ఉంటేనే ఆ గృహము దైవిక గృహంగా ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఏముండాలి? ఎప్పుడు స్తుతులు ఉండాలి, ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనుభవం నీ కుటుంబాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. అప్పుడప్పుడు చూసారా, భర్త ఒకటంటే భార్య ఒకటి అంటాడు, ఇద్దరు కలిసి దెబ్బడేసుకుంటూ ఉంటారు, కొట్లాడేసుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద కేకలేసుకుంటారు, స్తుతులు పోతాయి, ప్రార్థన పోద్ది. ఆయన అంటే నువ్వన్నావా, నువ్వంటే ఆయన అన్నది కాదు. వెంటనే మోకాళ్ళు వేసి, ప్రభువా నా భార్యను రక్షించు ప్రభువా, నా భార్యను కాపాడు ప్రభువా, తెలుసో తెలియక మాట్లాడుతుంది ప్రభువా, క్షమించు ప్రభువా అని భర్తగా నువ్వు ప్రార్థించాలి ఆమె కోసం. దీనికి ఏం తెలియదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నీ భార్య తెలుసో తెలియక తప్పు మాట్లాడింది, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలాగే నీ భర్త ఏదేదో మాట్లాడుతున్నాడు, లోకం సారం ఉంటున్నాడు, సరిగా ఉండట్లేదంటే భార్యగా నీ బాధ్యత నీ భర్తను కాపాడుకోవడానికి నువ్వు ప్రేయర్ చేయాలి. ఉత్తినే ప్రభా 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 అంటే ఏం లాభం లేదు. ప్రేయర్ చేయాలి. ప్రభా నా కుటుంబాన్ని కట్టునాయన, నా భర్తకు సహాయం చేయ ప్రభా అని ఆ భర్త కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని మారుస్తాడు. భార్య భర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తూ, ప్రభా నా బిడ్డల్ని కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి, ఆ బిడ్డల్ని బాగు చేయండి నాయన అని బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఇలా ఒకరికొకరు ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు దైవిక గృహంగా నిలబడుతుంది. ఏముందో ఏం లేదో చూసుకోరాళ్ళు, ఎంత ఉంటే అంత దాంట్లోనే తృప్తి కలిగి బ్రతుకుతారు. ఈ ప్రార్థన అనుభవాలు ఏమీ లేదనుకోండి, తృప్తి అనేది జీవితానికి ఉండదు. ఇంకా గొడవలు, కొట్లాట్లే గొడవలు, ఏం చేసినా ఏదో చేయాలనుకుంటారు. అందుకని దేవుడు ఈ కట్టడాలకు పెద్దగా విలువ ఇవ్వలేదు. ఎందుకంటే అవి అవసరాన్ని బట్టి మారుతా ఉంటాయి, మనుషులను బట్టి కూడా మారుతా ఉంటాయి. ఇద్దరే ఉంటారు, పెద్ద ప్యాలెస్ ఉంటది, ఏం చేసుకోవాలి? అందులో ఇద్దరే ఉంటారు, కానీ ప్యాలెస్ మాత్రం చాలా పెద్ద ఉంటుంది, ఇంటి నిండా పని వాళ్ళు ఉంటారు. ఏం చేసుకోవాలి? హృదయం నిండా మనశ్శాంతి కావాలి, ఆదరించేవారు కావాలి, ప్రేమించేవారు కావాలి, గౌరవించేవారు కావాలి, మంచి నేర్పేవారు కావాలి. అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఒక మంచి ప్రేమతో కూడిన పలుకు కావాలి. అంతేనా? మామూలుగా తినేస్తా ఉంటారు. ఎప్పుడన్నా భార్యను ఎప్పుడన్నా అమ్మా నువ్వు భోజనం చేసావా అని అడిగారు ఎప్పుడన్నా? ఎప్పుడు భార్య అడుగుతుంది, నాకు తెలిసి ఎక్కువసార్లు భార్య అడుగుతుంటది అత్తమాని ఏమనంటే, రావయ్యా పెట్టాను తినవయ్యా, రావయ్యా తినవయ్యా, రావయ్యా అంటా ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైనా నీ భార్యను ఎప్పుడైనా కనీసం అమ్మ భోజనం చేసావా అని అడిగావా? పోనీ ఎక్కడికో పోయావు, భోజనం చేసావా ఎప్పుడైనా అడిగావా? మెక్కడం మళ్ళీ పైగా మళ్ళీ తిడతా ఉంటాడు, ఉప్పు లేదు కారం లేదు అది ఇదిలో మళ్ళీ తిడతా ఉంటాడు, ఎదురు దెబ్బలాట. ప్రేమ ఎలా పడుతుంది మరి? ప్రేమ అంటే అదే. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, భోజనం చేసావా అని ఒక్క మాట ప్రేమతో మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటది? ఎంత హ్యాపీగా ఉంటుంది. కూర బాగోపోయినా సరే నువ్వు సూపరు చాలా బాగుంది అన్నవానికి ఏం చేస్తుంది? తెప్పాలట్టుకు తిన్నెత్తే పెడుతుంది, అయితే తినవని. కానీ ప్రేమతో కూడినటువంటి ఆ జీవితాలు ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటాయండి. కనుక ఎంత ప్యాలెస్ ఉన్నా అందులో ప్రేమానురాగాలు లేకపోతే వృధయే కదా. పొద్దున్న లెగ్గానే మొదలెడతారండి కొంతమంది, యుద్ధం లెగ్గానే మొదలెడతారండి. వాళ్ళ కేకలు ఊరంతా వినపడతా ఉంటాయి. ఎంత మంచోళ్ళు కదా, ఊరంతా వినపడతా ఉంటాయి, పొద్దున్న లెగ్గానే మొదలెడతారు. కానీ దీనివల్ల కుటుంబాలు పాడవుతాయి. ఈ గృహం కట్టడ పూర్తయిపోయింది, కానీ ఈ కట్టడ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లే వరకు కడుతూనే ఉండాలి. మరొక మాట చెప్తాను, ఎన్ని 5 చెప్పానా? 4 చెప్పాను కదా. 5వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1. మన టైం అవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు
శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుని అంటాడు. దేవుని భయముతో పవిత్రతను సంపూర్తి చేసుకోవాలంటున్నాడు. బిల్డింగ్ పూర్తయిపోయింది, సంపూర్తి అయిపోయింది. కానీ ఈ దైవిక గృహాలు మనమే కాబట్టి ఈ దైవిక గృహాలు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే పవిత్రత ఉండాలంట. ఆ గృహాల్లో ఏముండాలమ్మా? పవిత్రత అంటే తెలుసా? పవిత్రత అంటే నీకు మంచి భార్యను దేవుడు ఇచ్చాడు, ఇతరులు నువ్వు ఆశించకూడదు. ఇక ఇతరులను ఆశించకూడదు. ప్రమాణాలు చేసేటప్పుడు చెప్తారు ఏమని? ఎవరిని ఆశించక ఇతనితోనే కాపురము చేయదును, ఎవరిని ఆశించక ఈయనతోనే కాపురము చేయదును అని చెప్తారు. అంటే ఏంటి? దేవుడు ఒక మంచి భార్య నీకు ఇచ్చాడంటే నువ్వు పవిత్రంగా ఉండాలి. ఇక ఇతరుల వైపు నువ్వు చూడకూడదు. ఒక మంచి భర్తను నీకు ఇచ్చాడంటే ఇతరుల వైపు నువ్వు చూడకూడదు. అది పవిత్రత, పరిశుద్ధత. దేవుడు అది నేర్పిస్తున్నాడు. దేవుని భయముతో నువ్వు పవిత్రంగా ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఇల్లు మంచిగా కట్టబడాలంటే పవిత్రమైనటువంటి జీవితం ఆ ఇంట్లో ఉండాలి. దేవుడు ఒక భర్తను నీకు ఇచ్చాడు, ఇంకా జీవితాంతము కూడా ఆ భర్తతోనే నువ్వు కాపురం చేయాలి. ఒక భార్యను దేవుడు నీకు ఇచ్చాడంటే జీవితాంతం ఆ భార్యతోనే కాపురం చేయాలి. ఇది మంచి ఇల్లు, ఇది మంచి గృహం, దైవిక గృహం అంటారు దాన్ని. ఇంకా ముందుకెళ్తే భార్య భర్తలు ఇద్దరు కలిసి పడుకుని మొత్తం శుభ్రంగా తాగేసి ఉన్నారు. అది పవిత్రతేనా? మరి పవిత్రత అంటారు చెప్పండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి తాగుడికి బానిసలు అయిపోరంట. ఈ భర్త దేవుడు జాగ్రత్తగా ఈ భార్య దేవతకు నేర్పేశాడు. నేర్పిస్తే ఇద్దరు పోగడి మొత్తం ఇద్దరు కలిసి తాగేస్తున్నారు. ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక 2 నెలల కొడుకుని చంపేశారు. ఇద్దరు పోగడి 2 నెలలంటే కొడుకు, వాళ్ళ వయసు ఎంత ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక కొడుకుని నేలకేసి కూడా చంపేశారంటే వాళ్ళు. అది పవిత్రత మరి? కనుక నీ జీవితంలో పవిత్రతను కాపాడుకోవాలి. అప్పుడు ఆ ఇల్లు బాగుంటుంది, ఆ గృహం బాగుంటుంది. ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలా, ఈ గుణగణాలు ఉంటే మాత్రం అది దైవిక గృహంగా అద్భుతంగా నిలబడుతుంది. కనుక దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకోమంటున్నాడు దేవుడు. పరిశుద్ధత ఇది అవసరం, అందరికీ అవసరం ఇది. ఆ తర్వాత 6వ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గల్తీ పత్రిక అయిపోయింది, నా మెసేజ్ చెప్తున్నాను. గల్తీ పత్రిక 6:10 తొందర చదవాలి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నాడంటే అందరికి విశ్వాస గృహం అందని. దాని అర్థం ఏంటంటే దైవిక గృహంగా నిన్ను నువ్వు కట్టుకోవడానికి నీకంటూ ఒక చక్కటి సహవాసం ఉంది. అదే క్రీస్తు సంఘం, ప్రభు యొక్క సన్నిధి, దేవుని సన్నిధి. అది ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నీ గృహం కట్టబడడానికి, నీకు మంచి బుద్ధులు నేర్పడానికి, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి, దేవుని మాటతో నిన్ను పోషించడానికి, నువ్వు అధైర్యపడుతూ ఉంటే నీకు ధైర్యాన్ని చెప్పడానికి, నీ కుటుంబంలో అపవాది శోధనతో ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని నిన్ను నిలబెట్టడానికి దేవుని సన్నిధి, సహవాసం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నీ ఇంటిని చక్కగా నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రతిరోజు సంఘ సహవాసం, దేవుని సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని సన్నిధి సహవాసం విడిచిపెట్టిన కుటుంబాలు బాగోవు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండరు, మంచి నేర్పేవాళ్ళు ఉండరు. ఆలిన వాడిని అంతా నేనే అంటారు. సన్నిధి సహవాసం విడిచిపెట్టావంటే అన్నిటికీ దూరం అయిపోతా ఉంటావు. అందుకే దేవుని సన్నిధి విశ్వాస గృహం అన్నాడు దాన్ని. అది ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే నీకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ నిన్ను చక్కగా తీర్చిదిద్దడానికి, నీ జీవితకాలం అంతా ప్రభువును బ్రతకడానికి ఆ సన్నిధి నీకు నేర్పిస్తుంది. మరి దాన్ని విడిచిపెట్టొచ్చా? విడిచిపెడితే ఇంకా నీకేం లేదు, ఇక అంతా అయిపోయినట్టే సెలవు. చివరిగా మరొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 7వ మాట జ్ఞాపకం చేస్తున్నా. చివరి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం. సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంటే చివరికి ఇవన్నీ నేర్చుకుని నువ్వేమైపోవాలంటే ఒక దైవికమైన మందిరముగా నువ్వు తయారైపోవాలి. చివరిగా చెప్తున్నాడు దేవుడు, ఒక దైవిక గృహంగా నువ్వే మారిపోవాలంటాడు. ఎలా మారుతావు అంటే ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు దగ్గర పెట్టుకుంటే. కనుక భౌతికంగా కనిపించేటువంటి గృహానికి వస్తువుల సముదాయం అంతా కూడా ఎక్కడెక్కడ ఏమేం కావాలో అన్ని అమర్చుకున్నావు. కిటికీలు ఎక్కడ ఉండాలో తెలుసు, గుమ్మాలు ఎక్కడ ఉండాలో పెట్టామా లేదండి చెప్పండి? పెట్టలేదా? పైగా కొంతమంది ఏం చేస్తారంటే వాస్తు ప్రకారంగా కట్టాలండి, ఆ కుడి పక్కన ఎలా ఉండాలి, ఎడం పక్కన ఎలా ఉండాలి అని అంటారు. అలా ఉంటే జీవితాలు చాలా బాగుంటాయంటారు. కానీ అలా కట్టుకున్న ఇల్లు ఎన్ని కూలిపోయి ఉంటాయో తెలుసా మీకు? కుటుంబాలు పాడైపోయినాయి తెలుసా? కానీ ఇంపార్టెన్స్ అది కాదు. నీ హృదయం సరిగా ఉందా లేదా, నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఉందా లేదా, నీ ఇంటి నిర్మాణం అంతట్లోనూ కూడా ప్రభు ఉన్నాడా లేదా, ఇది చాలా ముఖ్యమైనది.
కనుక లోకానికి ఇప్పుడు కూడా చూడకూడదు. వస్తువుల సముదాయం ఉంది, చుట్టూ ఉన్నటువంటి కూడా కనపడతా ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అన్ని పెట్టుకున్నావు, అవి అవసరమే మనకి కొంతవరకు, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనవి దైవిక గుణాలతో నీ దైవిక గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. అందులో సనుగులు ఉండకూడదు, అందులో లోకం తీసుకురాకూడదు, అందులో దేవునికి స్తుతులు ఉండాలి, అందులో దేవునికి ఎప్పుడు ప్రార్థన ఉండాలి, అందులో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. నీవు నీ కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. చివరికి నువ్వే ఒక దేవుని మందిరముగా తయారు కావాలి. ఇది ప్రభు కోరుకునేది. ఈ గృహం అవసరమేనా కాదంటారు చెప్పండి? అవసరమే. అది కొంతకాలం మాత్రమే, మనం ఉన్నంత వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ ఈ గృహం ప్రభు అన్నాడు, రక్షణ అనుభవంలోనికి గృహాన్ని తీసుకొస్తే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి ఈ హృదయం, ఈ గృహం శాశ్వత కాల జీవం వరకు కూడా రక్షించబడుతుంది. ఈ గృహాన్ని మనం ఏదో ఒకరు విడిచిపెట్టుకుని ఉంటామా? పెద్ద పెద్ద వాళ్ళందరూ విడిచిపెట్టి పోలేదా? ఉంటామా ఇక్కడ మనం? అంటే ఎవరు ఉండలేం. మన అవసరాలకు అది ఉపయోగపడుతుంది అంతవరకే. కానీ ఈ గృహం, ఈ దైవిక గృహం యేసుక్రీస్తు రాకడ పర్యంతం వరకు నువ్వు కాపాడుకోగలిగితే ఒక ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. చూసారా? నువ్వు గుడిసెలో ఉన్నావా, మేడలో ఉన్నావా, రేక్ షెడ్ లో ఉన్నావా అన్నది కాదు. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావా, పవిత్రురాలుగా ఉన్నావా, దేవునికి మహిమకరంగా ఉన్నావా, రక్షణలోనికి ఉన్నావా లేదా, ఇది ఒకటే ముఖ్యం. ఇది లేకపోతే ఏం ఉపయోగం? చిన్న ప్రశ్న. ఇప్పుడు అద్దింట్లో ఉంటే ఇల్లు కాదంటారా? అక్కడ ఉండే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ అద్దింట్లో ఉన్నా ఎక్కడున్నా దేవుడు అంటూ నీకు గృహం ఇచ్చాడు. ఆ గృహంలో నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. గృహానికన్నా ఎక్కువ ఆనందించేది ఏది ఉంది చెప్పండి? నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకిచ్చిన రక్షణ, పాప క్షమాపణ, పాప విమోచన గృహానికన్నా ప్రాముఖ్యమైనది. అది ఉంటే అన్ని బాగుంటాయి, అది లేకపోతే ఏమన్నా ఉపయోగం లేదు. కనుక మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో ప్రభు చిత్తానుసారంగా మన గృహాలు నిర్మాణం జరగాలి. పునాది బాగుందా లేదా చూసుకోవాలి. మన పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. బాగుండాలి. మరి దాన్ని ఎలాగ పూర్తి చేయాలి అంటే ఈ గుణాలను, దైవిక గుణాలను పట్టుకుని వాటి ద్వారా జీవితాంతం వాటిని ఏం చేయాలి? పూర్తి చేసుకోవాలి. ఇవి లేకపోతే ఆ కుటుంబానికి ఏమాత్రం ఆశీర్వాదాలు ఉండవు. కనుక ఆ కుటుంబం రక్షణలోనికి రావాలి. తగులుబడి చూసుకున్నవన్నీ బాగానే చేస్తావు, కానీ ప్రభువులో లేకపోతే ఆ గృహానికి ఉపయోగము ఉండదు. కనుక మీరు, వారు అందరూ విన్నవారు దైవిక గృహాలుగా ఎదిగి ఫలించి దేవుని చిత్తానుసారంగా ఆ కుటుంబాలు కట్టుకొని ఉండాలని ప్రభు నామాన్ని బట్టి మరి మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని దీవిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తా ఉన్నాను.